హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే తూర్పు చాళుక్యులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం ఇదివరకు ఈస్టర్న్ చాళుక్యస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే రెగ్యులర్గా మనం చేసే ఏపీ హిస్టరీ వీడియోస్లో కూడా మనం ఈస్టర్న్ చాళుక్యస్కి సంబంధించి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ వీడియోలో తూర్పు చాళుక్యులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటిదాకా మీరు కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోని మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇందులో మీకు ఏపీ హిస్టరీ పూర్తిగా 199 రూపీస్కి వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ బిట్ బ్యాంక్ కావాలనుకుంటే 99 రూపీస్. ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ అయినా, ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ అయినా, ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయినా అలాంగ్ విత్ బిట్ బ్యాంక్ మీకు 99 రూపీస్కి ఉంది. ఎనీ సింగిల్ కోర్స్ వీడియో కంటెంట్తో అయితే 199 ఉంది. లేదా 2 కోర్సెస్ కావాలనుకుంటే 299, 3 కోర్సెస్ కావాలనుకుంటే 399. ప్రతిదీ కూడా 6 months వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. పంచారామాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? సో పంచారామాలు మనకి తెలిసిన పంచ అంటే 5 మనకి. సో ఈ పంచారామాలు అనేవి మనకి చాళుక్య భీముడు తూర్పు చాళుక్య రాజు మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఇందులో కరెక్ట్ కానిది ఏంటో చూద్దాం. ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా అంట, అమరారామం అమరావతి గుంటూరులో ఉందంట, క్షీరారామం పాలకొల్లు వెస్ట్ గోదావరి, సోమారామం భీమవరంలో ఉందంట పశ్చిమ గోదావరి, కుమరారామం సామర్లకోట పశ్చిమ గోదావరి. ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఓకేనండి, కుమరారామం వచ్చేసి సామర్లకోటలో ఈస్ట్ గోదావరి యాక్చువల్లీ మనకి. ఓకేనండి, తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిందండి. సో ఇవన్నీ కూడా మనకి పంచ అంటే 5 ఆరామాలు అనమాట. పంచారామాలు వచ్చేసి మనకి ఓకే తూర్పు చాళుక్య రాజు అనేటువంటి చాళుక్య భీముడు మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీటిని నిర్మించిన వారనమాట. ఓకే రైట్, మన నెక్స్ట్ చూద్దామండి. మల్లప్ప దేవుని యొక్క పిఠాపురం శాసనం ప్రకారం 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు నిర్మించింది ఎవరంట? ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 108 కూడా ఉంది యాక్చువల్లీ. 108 ఓకే నరేంద్ర మృగేశ్వర ఆలయాలు నిర్మించింది ఎవరంటే రెండవ విజయాదిత్యుడు యాక్చువల్లీ. కానీ ఇక్కడ మనం వచ్చేసి 360 అంటే 360 శివాలయాలు నిర్మించారంట. ఓకే, మల్లప్ప దేవుని యొక్క పిఠాపురం అంటే ఏ శాసనం ప్రకారం అంటే పిఠాపురం శాసనం. ఎవరు వేశారంటే మల్లప్ప దేవుడు వేశారనమాట. ఆ శాసనం ప్రకారం 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు నిర్మించింది ఎవరు? ఇంద్రభట్టారకుడు, మంగి యువరాజు, కొక్కిలి విక్రమాదిత్యుడు, చాళుక్య భీముడు అండి. ఇది కూడా చాళుక్య భీముడే. ఓకేనండి, ఇది కూడా మనకి చాళుక్య భీముడికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో 360 యుద్ధాలు చేసి ఓకే మనకి 360 శివాలయాలు నిర్మించిన వ్యక్తి అనమాట. అలాగే పంచారామాలకి సంబంధించి కూడా తీసుకుంటే మనకి అది కూడా చాళుక్య భీముడికి సంబంధించింది. అందరూ ఇంపార్టెంట్. ఇందులో ఇంద్రభట్టారకుడు, మంగి యువరాజు, కొక్కిలి విక్రమాదిత్యుడు అంతా కూడా ఇంపార్టెంటే. చూడండి, ఇక్కడ చాళుక్య భీముడు పట్టాభిషేకానికి పూర్వమే తన దాయాదులను రాష్ట్రకూట సైన్యాలను ఓకేనండి పారద్రోలని పందిపాక శాసనం తెలియజేస్తుందంట. చాళుక్య భీముడు పట్టాభిషేకం చేసుకోవడానికి ముందే అనమాట. ఓకే, దాని దాయాదులు ఎవరైతే దాయాదులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు అనమాట యాక్చువల్లీ. వాళ్ళని అలాగే రాష్ట్రకూట సైన్యాలను కూడా పారద్రోలినట్టు మనకి పందిపాక శాసనం తెలియజేస్తుంది. మరి అలాగే పిఠాపురం శాసనం మల్లప్ప దేవుడు వేయించినటువంటి పిఠాపురం శాసనం ప్రకారం ఇతను 360 యుద్ధాలు చేశాడు. సో 360 శివాలయాలు నిర్మించాడు. మనకు రెండో విజయాదిత్యుడు ఏంటంటే 108 యుద్ధాలు చేయడం జరిగింది. సో దానికి గాను అతని పేరు నరేంద్ర మృగేశ్వర్ అనమాట. సో ఆ నరేంద్ర మృగేశ్వర పేరుతో 108 నరేంద్ర మృగాలయాలను అనేది నిర్మించడం జరిగిందనమాట యాక్చువల్లీ. మరి చాళుక్య భీముడు సింహాసనం అధిష్ఠించడానికి ఇతని పెనతండ్రి అయినటువంటి యుద్ధమల్లుడు వ్యతిరేకించాడు. ఓకే, సో వార్ ఆఫ్ సక్సెషన్ అనేది జరిగిందనమాట ఈ టైంలో. చూడండి, తన 6 నెలల పరిపాలన తర్వాత యలమంచిలో కొత్త రాజ్యాన్ని స్థాపించి వేంగిని త్యజించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఓకేనండి, కేవలం 6 నెలలు మాత్రం పరిపాలించి వేంగి చాళుక్య రాజ్యాన్ని వదిలేసి కొత్తగా యలమంచిలి ప్రాంతంలో ఒక రాజ్యాన్ని ప్రారంభించుకున్న రాజు ఎవరండి? మనకి ఇంద్రభట్టారకుడు, మంగి యువరాజు, కొక్కిలి విక్రమాదిత్యుడు అండ్ రెండో విష్ణువర్ధనుడు అండి. సో కొక్కిలి విక్రమాదిత్యుడు యాక్చువల్లీ. ఓకేనండి, సో కొక్కిలి విక్రమాదిత్యుడు ఏంటంటే 718లో వచ్చాడనమాట రూలింగ్లోకి. కేవలం 6 months మాత్రం రూల్ చేస్తాడు ఈయన. రెండవ జయసింహ వల్లభన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, మనకి తూర్పు చాళుక్యులు ఏంటంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఓకే, కుబ్జ విష్ణువర్ధనుడు మొదటి విష్ణువర్ధనుడు అయితే తర్వాత రెండో విష్ణువర్ధనుడు, మూడో విష్ణువర్ధనుడు, నాలుగో విష్ణువర్ధనుడు వస్తారు. ఎగ్జాంపుల్ ఎవరైనా విజయాదిత్య 1 వచ్చారు అనుకోండి, విజయాదిత్య 1, విజయాదిత్య 2, మూడో విజయాదిత్యుడు, మళ్ళీ గుణక విజయాదిత్యుడు, మళ్ళీ నాలుగో విజయాదిత్యుడు. ఓకే, అలాగా చాలామంది వస్తారనమాట యాక్చువల్లీ. ఇప్పుడు చాళుక్య భీముడు 1, చాళుక్య భీముడు 2. ఇప్పుడు ఇందాక మనం చెప్పింది ఒకటో చాళుక్య భీముడు యాక్చువల్లీ. చాళుక్య భీముడు అంటాం. రెండవ చాళుక్య భీముడు వచ్చినప్పుడు మాత్రం రెండవ చాళుక్య భీముడు అంటాం, కానీ మొదటి చాళుక్య భీముడు అని అక్కడ అన్నాం మనం జనరల్గాను. సో ఇలా ఏంటంటే ఈస్టర్న్ చాళుక్యస్కి వచ్చినప్పటికి ఏంటంటే అంటే ఆ నేమ్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఈ కన్ఫ్యూజన్ అనేది లేకుండా నేను మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. తూర్పు చాళుక్యులకు సంబంధించిన మొత్తం కంటెంట్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి రిలేటెడ్ మెటీరియల్ ఇచ్చాను. నాట్ ఓన్లీ ఈస్టర్న్ చాళుక్యస్ అండి, టోటల్ ఏపీ హిస్టరీ మొత్తం 5 యూనిట్లు కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇలాగే మీకు మొత్తం అంతా డిజిటల్ బోర్డు మీదే చాలా డీటెయిల్గా చాలా కథలు చెప్తూ
మధ్య మధ్యలో మీకు కొన్ని సినిమా సాహిత్యానికి సంబంధించిన రెఫరెన్సెస్ ఇస్తూ చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి కొక్కిలి విక్రమాదిత్యుడు. ఇన్ఫాక్ట్ ఇది ఒకటే కాదు, పాలిటీ కానీ ఎకానమీ కానీ ప్రతి సబ్జెక్ట్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మీకు విత్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అలాగే టెస్ట్ సిరీస్లు కావాలి, బిడ్ బ్యాంక్ కావాలనుకుంటే కూడా 99కే నేను ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ కింద డిస్క్రిప్షన్లో బాలయ్య యాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ని. మరి ఒకసారి చూద్దాం. రెండవ జయసింహ వల్లభన తర్వాత అతని పెద్ద తమ్ముడు మూడవ విష్ణువర్ధనపై తిరుగుబాటు చేసి చిన్న తమ్ముడు కొక్కిలి విక్రమాదిత్యుడు రాజ్యానికి వస్తాడు. కేవలం 6 నెలలు మాత్రం పరిపాలించిన తర్వాత వేంగి సామ్రాజ్యాన్ని వదిలేసి ఎలమంచిలు వెళ్ళిపోతారు అనమాట. యాక్చువల్లీ మరి ఇక్కడ ఇంకొక అతను ఉంటారండి, ఇంద్రభట్టారకుడు అనమాట. ఇంద్రభట్టారకుడిని త్యాగదేను అంటారు. యాక్చువల్లీ ఇతను కూడా లిమిటెడ్ ఇయర్సే మనకి రూలింగ్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ అండి, తూర్పు చాళుక్యుల కాలంలో దేని నిర్వహణ కోసం పడయేరి పన్ను, సంధి విగ్రహాది పన్ను విధించేవారు. చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, సంధి విగ్రహాది పన్ను గురించి ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చాడు, అందుకని నేను మీకు ఇచ్చాను. ఇందులోని పడయేరి పన్ను, సంధి విగ్రహాది పన్ను అనేది ఈస్టర్న్ చాళుక్యుల్లో దేని యొక్క నిర్వహణ కోసం చేశారంట? సాహిత్య పోషణ కోసమా, సైన్య నిర్వహణ కోసమా, విదేశీ వాణిజ్య నిర్వహణ కోసం, అధికారులకు జీతాలు ఇవ్వడం కోసం అంటే సైన్యాన్ని నిర్వహించడం కోసం అండి. ఓకేనండి, సైన్య నిర్వహణ కోసం అనమాట. 2 ట్యాక్సెస్ వేసేవారు, ఒకటి పడయేరి ట్యాక్స్, రెండోది విగ్రహాది సంధి విగ్రహాది పన్ను అనమాట. ఇక్కడ చూద్దాం, తూర్పు చాళుక్యుల కాలంలో సైన్య నిర్వహణ కోసం వేసిన పన్నులు ఇవి పడయేరి మరియు సంధి విగ్రహాది. తూర్పు చాళుక్యులు రథ, గజ, తురుగ, పదాతి అనే చతురంగ బలాలను పోషించారు. చతురంగ అంటే 4 బలాలు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, చతురంగ బలాలు పోషించారు. రాజ్య సరిహద్దుల్లో కోటను రక్షించడానికి ప్రత్యేకంగా సైన్యాధిపతులు ఉండేవారు. వీరికి జీతం నగదు రూపంలో ఇచ్చేవారంట. అంటే కొన్ని రాజ్యాల్లో ధాన్యం రూపంలో ఇచ్చేవారు. యాక్చువల్లీ ధనధాన్యాలు అంటాం కదా, ధనం అంటే డబ్బు ఇవ్వడం, ధాన్యం అంటే ఏంటండి అంటే మనకి పండిన పంట ఇవ్వడం అనమాట. యాక్చువల్లీ లేదంటే కొంత ల్యాండ్ ఇవ్వడం, ఇలాంటివి అనమాట. యాక్చువల్లీ అలా కాకుండా డైరెక్ట్గా నగదు రూపాయలు ఇచ్చేవారండి. వీటిని జీతపు రాళ్ళు అనేవారు. యాక్చువల్లీ మనం అంటుంటాం కదా 4 రాళ్ళు సంపాదించుకోవాలని, సో అక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం మోస్ట్లీ, జీతపు రాళ్ళు సంపాదించుకోవడం. ఓకే, వీరు ప్రధానంగా కుంతలు, ఈటెలు, గదులు, చురియలు మొదలైన ఆయుధాలను ఉపయోగించేవారంట. యాక్చువల్లీ అంటే వీళ్ళ యొక్క మొత్తం సైన్యంలో అనమాట. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్లే ముందు బాకాలు, శంఖాలు ఊదుకుంటూ, తప్పెట్లు, కొమ్మబోర్లు మధ్యలో మోగించుకుంటూ సైన్యం కదిలేదనమాట. యాక్చువల్లీ అంటే వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ అనమాట. ఓకే, యుద్ధం అనేది ప్రారంభించేవాళ్ళు. యాక్చువల్లీ యుద్ధ సమయంలో శాంతి సంధి కుదుర్చుకోవాలంటే కొమ్మును ఊదేవారు. చూడండి, ఇక్కడ కొమ్ము ఊదుతున్నారంటే ఏంటంటే శాంతి. ఓకే, తూర్పు చాళుక్యుల కాలంలో శాంతి చేసుకోవాలంటే కొమ్ము ఊదేవారు. దీన్ని ధర్మధార అని పిలిచేవారంటే. యాక్చువల్లీ ధర్మధార అనేవారంటే. ఇంకొకటి ఏంటమ్మా అంటే ఎవరైతే యుద్ధం నుంచి నిష్క్రమిస్తారో వాళ్ళని చంపడం జరిగేది కాదనమాట. యాక్చువల్లీ అంటే ధర్మయుద్ధంగా ఉండేవారు అనమాట. లైక్ ఎవరైనా యుద్ధం నుంచి పారిపోతుంటే లేదా వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇంకా మేము వెళ్ళిపోతాం, మాకు వెళ్ళిపోతాం అని అనుకుంటే ఓకే చంపేవారు కాదనమాట. యాక్చువల్లీ యుద్ధంలో ధర్మసూత్రాలు ఫాలో అయ్యేవారు. దీన్ని యుద్ధ ధర్మం అనేవారు, ధర్మయుద్ధం కూడా అనొచ్చు మనం యాక్చువల్లీ. ఓకే, యుద్ధ ధర్మం. ఓకే, నెక్స్ట్ చూడండి, గాంధర్వ విశారదగా పేరుగాంచిన చెల్లవ్వకు అత్తిలి గ్రామాన్ని బహుమానంగా ఇచ్చినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంట? గాంధర్వ విశారదగా పేరుగాంచినటువంటి చెల్లవ్వకు ఓకే అత్తిలి అనే గ్రామాన్ని బహుమానంగా ఇచ్చింది ఎవరు? చాళుక్య భీముడు, రాజరాజ నరేంద్రుడు, గుణగ విజయాదిత్యుడు, రెండో విజయాదిత్యుడు అండి. చాళుక్య భీముడు అండి. ఏంటి సార్ అన్ని చాళుక్య భీముడు క్వశ్చన్సే ఇచ్చారు మీరు అంటే? ఓకే, లాస్ట్ టైం నేను డిస్కస్ చేసినప్పుడు కానీ అంటే తూర్పు చాళుక్యులు లేదంటే మనకి ఈస్టర్న్ చాళుక్యస్ చెప్తున్నప్పుడు కానీ ఎక్కడ చాళుక్య భీముడి గురించి చెప్పలేదనమాట. సో అందుకని చాళుక్య భీముడి కళ్ళకి వచ్చి బాబు నువ్వు నా గురించి చెప్పట్లేదు, మర్చిపోయావు, నా మీద చాలా క్వశ్చన్స్ ఉన్న ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు అని చెప్తే సో వెంటనే నేను మీకు 3 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఓకేనా? సో చాళుక్య భీముడు అనమాట. చూడండి, అక్కడ చాళుక్య భీముడు తన కుమారుడి జ్ఞాపకార్థం తూర్పుగోదావరి జిల్లాలో చాళుక్య భీమవరం అనే పట్టణాన్ని కన్స్ట్రక్షన్ చేశాడు. ఓకేనండి. మరి దానిలో ఈశ్వరుని యొక్క కుమారుడు, శివుని కుమారుడు కుమారస్వామి తన కుమారుడు స్మృతి కలిసి వచ్చే విధంగా కుమారరామం అనే పేరుతో ఒక శివాలయాన్ని నిర్మించాడంట. ఓకే, ఎక్కడ? ఈస్ట్ గోదావరి జిల్లాలో చాళుక్య భీమవరం దగ్గర. ఇతని ఆస్థానంలో గాంధర్వ విద్యా ప్రావీణ్య అనేటువంటి చెల్లవ అనే నర్తకు ఉండేది. ఈమెకు గాంధర్వ విశారద అనే పేరు ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకేనండి. ఇతను చెల్లవ్వకు అత్తిలి గ్రామాన్ని అయితే దానం చేయడం జరిగింది, బహుమానంగా ఇవ్వడం జరిగింది అనమాట ఇతను యాక్చువల్లీ. ఓకేనండి. మరి చెల్లవ్వ తండ్రి అంట మల్లప్ప, అతని పేరు తుంబురుడు. అంటే నారదుడు తుంబురుడు అంటారు కదా మనకి, నారద తుంబురులు అని చెప్పేసి సంగీత కళాకారులు అనమాట తుంబురుడు. సో మరి అలాగా ఆయన కూడా తుంబురుడు వల్లే మల్లప్ప అనమాట, మంచి సంగీత కళాకారుడు. భవభూతి మనకు తెలిసింది కదా, భవభూతి మనకి ఏంటి తీసుకుంటే మనకి మాలతీ మాధవం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తర రామచరిత్ర లాంటి పుస్తకాలు రాయడం జరిగింది. ఉత్తర రామచరిత్ర మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది యాక్చువల్లీ భవభూతి గురించి. సో ఆ భవభూతి ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క కాంటెంపరీ అనమాట యాక్చువల్లీ. ఓకే, ఇతని రచనలు తీసుకుంటే మహావీర చరిత్ర, ఉత్తర రామచరిత్రం, ఓకే మాలతీ మాధవి, ఇవన్నీ కూడా. చాళుక్య భీముని యొక్క సామంతుడైనటువంటి చట్టప్ప బెజవాడలో ఇంద్రకీలాద్రిపై పార్థివేశ్వరాలయం నిర్మించాడు. సో చాలా ఇంపార్టెంట్ చాళుక్య భీముడు. చూడండి, ఇక్కడ నేను మీకు చెప్తాను. కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, రాజరాజ నరేంద్రుడు, రెండవ విజయాదిత్యుడు, గుణగ విజయాదిత్యుడు,
అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంద్ర భట్టారక వీరం మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం అనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ అమ్మరాజు 1, అమ్మరాజు 2 అండ్ చాళుక్య భీముడు వీళ్ళంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 10 మెంబర్స్ ఉంటారనమాట. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా చదవండి మీరు. ఫస్ట్ ఏంటంటే ఈస్టర్న్ చాళుక్యస్ చదివేటప్పుడు ఫస్ట్ రాజులు ఎవరెవరు ఉన్నారో ఒక దగ్గర రాసుకోండి. ఆ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 2-3 టైమ్స్ అయితే మీకు కొంతవరకు అండర్స్టాండ్ అవుతుంది. అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు ఒక దగ్గర రాసుకొని వాళ్ళ గురించి ఫస్ట్ చదవండి. సీక్వెన్స్ చదివిన తర్వాత వాళ్ళ యొక్క సంస్కరణలు చదివిన తర్వాత వాళ్ళ బిరుదులు ఇవన్నీ చదివిన తర్వాత మీరు మిగతాది కూడా అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కూడా చదవచ్చు అనమాట యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కటికాభరణ జనాలయాన్ని నిర్మించిన దుగ్గరాజుకి మలియంపూడి అనేటువంటి గ్రామాన్ని దానం చేసినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంటే కటికాభరణ అనేటటువంటి జైన ఆలయాన్ని నిర్మించారనమాట ఒక అతని పేరు దుగ్గరాజు అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే పాండురంగడు ఉన్నారు కదా గుణగ విజయ దగ్గర, సో వాళ్ళకి సంబంధించినటువంటి వంశానికి చెందిన వ్యక్తి అతను దుగ్గరాజు. ఈయనకి మలియంపూడి అనే గ్రామాన్ని దానంగా ఇచ్చినటువంటి ఈస్టర్న్ చాళుక్య కింగ్ ఎవరు? 2వ విజయాదిత్యుడు, 2వ అమ్మరాజు దానార్ణవుడు, నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడు అండి. సో అమ్మరాజు 2 అండి, 2వ అమ్మరాజు ఇస్తాడనమాట. యాక్చువల్లీ ఇక్కడ చూద్దాం. ఓకే, ఇతను కలిచెంబూర్ అనే గ్రామంలో జైన బసదులను 2వ అమ్మరాజు సేనాధికారి దుగ్గరాజు ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జనాలయాన్ని నిర్మిస్తారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి 2వ అమ్మరాజు యొక్క సేనాధికారి దుగ్గరాజు ఏం చేస్తారంటే ప్రకాశం జిల్లా ధర్మవరంలో అనమాట కటికాభరణ జనాలయాన్ని కన్స్ట్రక్షన్ చేశాడు. దీంతో అమ్మరాజు ఏం చేస్తారంటే మలియంపూడి అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. మరి 2వ అమ్మరాజు జైన మతాన్ని ఆదరించాడు. ఇతని యొక్క భార్య పేరు చామకాంబ. అంటే 2వ అమ్మరాజు ఏంటంటే జైన మతాన్ని ఆదరించినటువంటి తూర్పు చాళుక్య రాజు అనమాట ఇతను. ఈమె ఏలూరులో సర్వలోకాశ్రయం అనే జైన ఆలయాన్ని కన్స్ట్రక్షన్ చేయడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, సర్వలోకాశ్రయం అనే జైన ఆలయం నిర్మించిన వారు ఎవరంటే మనకి 2వ అమ్మరాజు యొక్క భార్య అనమాట, ఆవిడ పేరు చామకాంబ అండి యాక్చువల్లీ. మరి దీనికోసం అనమాట అంటే ఈ సర్వలోకాశ్రయం అనే జైన టెంపుల్కి అనమాట ఓకే కలువ చెంబూరు అనేటటువంటి గ్రామాన్ని దానం చేశారనమాట. ఈమె జైన మతాన్ని కూడా ఆదరించడం జరిగింది ఈమె. ఓకే, మరి 2వ అమ్మరాజు యొక్క బావమరిది ఎవరంటే జటాచోట భీముడు అండి. జటాచోట భీముడు అనమాట 2వ అమ్మరాజు యొక్క బావమరిది. ఓకే, సో ఇవ్వండి మనకి తూర్పు చాళుక్యులకి సంబంధించింది. ఓకే, మీకు ఏ టాపిక్ అయినా సరే, మీకు ఏపీ హిస్టరీ అవ్వచ్చు, లేదంటే ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, ఇండియన్ పాలిటీ అవ్వచ్చు, చాలా డీటెయిల్డ్గా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందనమాట మన బాలుఐకి యాప్లోని. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. 349 రూపీస్కి పేపర్ 1 అంటే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సింగిల్గా మాకు ఏపీ హిస్టరీ చాలనుకుంటే 199, ఇండియన్ పాలిటీ 199 ఉంది, ఇండియన్ ఎకానమీ కూడా 199 ఉందన్నమాట. దీంతోపాటు నెంబర్ ఆఫ్ బిట్ బ్యాంక్స్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఉన్న బాలుఐకి యాప్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.